ఏ రంగంలో అయినా మొనోపోలీ మంచిది కాదు. ఫామ్ లో ఉన్న వాళ్లకు చెక్ పెట్టేందుకు కొత్త టాలెంట్ వస్తూ ఉంటేనే కాంపిటీషన్ ఉంటుంది. ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో ఇలాంటి కాంపిటీషనే కనిపిస్తోంది. సూపర్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకులకు పోటీగా కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సౌత్ లో సంగీత దర్శకుడు అంటే తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ ఇలా 4-5 పేర్లే వినిపించేవి. స్టార్ హీరోల నుంచి యంగ్ జనరేషన్ వరకు, భారీ బడ్జెట్ నుంచి చిన్న సినిమా వరకు, జానర్ ఏదైనా, సినిమా ఏదైనా వీళ్లే ట్యూన్స్ ఇచ్చేవారు. మధ్యలో ఒకరిద్దరు సంగీత దర్శకుల పేర్లు వినిపించినా మెయిన్ స్ట్రీమ్ లో మాత్రం వీళ్లే ఫోకస్ అయ్యేవారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మ్యూజిక్ వరల్డ్ లోకి కొత్త నీరు వస్తోంది. ఈ మధ్య పెద్దగా ఫామ్ లో కనిపించని రెహమాన్ లాంటి సీనియర్స్ మళ్లీ స్పీడ్ పెంచారు. పెద్ద టీజర్ తో మరోసారి తన మార్కు చూపించారు రెహమాన్. ఈ టీజర్ 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయడం వెనుక రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది. సిల్వర్ స్క్రీన్ మీద కొత్తగా ఫ్లాష్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ నేమ్ సాయి అభయంకర్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా ఈ యంగ్ మ్యూజిషియన్ పేరు కోలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. బెంచ్, సూర్య 45 సినిమాలతో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీకి కూడా సాయి అభయంకరే సంగీతం అందిస్తున్నారు. ఇలా కొత్త పేర్లు తెర మీదకి వస్తుండటంతో సీనియర్ మ్యూజిషియన్స్ కూడా మళ్లీ అలర్ట్ అవుతున్నారు.